మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి అమ్ముడుపోయాడు అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈరోజు మద్యం కుంభకోణం మీద జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఆయన నిప్పులు జరిగారు. ఈ 12 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వమే భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తూ కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతోంది, అసలు మద్యం కుంభకోణమే జరగలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూనే విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి అమ్ముడుపోయాడు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పని వెళ్ళిపోయాడు. వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయేటప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, భారతీ రెడ్డి గారికి చెప్పాను, నాకు ఎన్నాళ్ళు సహాయ సహకారాలు అటు కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి పూర్తి స్థాయిగా అందినాయి. కాకపోతే నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు, అందుకని చెప్పని నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అని చెప్పాడు. మామూలుగా నేను కూడా ఏమనుకున్నానంటే, నేను కూడా వ్యవసాయదారుడు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి నిజంగానే వెళ్ళి వ్యవసాయం చేస్తాడేమో, చక్కగా అన్ని విషయాలను మర్చిపోయి మామూలుగా సిట్ వాళ్ళు కావచ్చు, ఈడీ వాళ్ళు కావచ్చు, సిబిఐ వాళ్ళు కావచ్చు పిలిస్తే వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని ఇచ్చేసి తన దాన్ని చూసుకుంటాడేమో, గతంలో చేసినటువంటి చాలా వాటికి ఇతనే కర్త క్రియ కర్మ కాబట్టి పాప ప్రక్షాళన చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడేమో అని అనుకున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్రానికి, పచ్చని పొలం లాంటి ఆంధ్ర రాష్ట్రానికి పురుగులు పడితే వ్యవసాయం చేసేవాళ్ళు ఏ విధంగా అయితే దాన్ని పురుగులను చంపేయటానికి క్రిమిసంహారక మందులు వాడతారో విజయసాయి రెడ్డి కూడా అలాంటిదే వాడుతున్నాడేమో అని చెప్పనే అనిపించింది నాకు ఇప్పుడు. ఎందుకంటే ప్రారంభంలో విజయసాయి రెడ్డి కావచ్చు, లేకపోతే ఎవరైనా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా బయటికి రారు. జగన్మోహన్ రెడ్డి తోటి కనుక విభేదిస్తే ఏం జరిగిద్దో వాళ్ళకి తెలుసు. బాబాయ్ గుర్తొస్తాడు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు గుర్తొస్తాడు, లేదంటే సత్యనారాయణ అని చెప్పని విశాఖపట్నం లోక్సభ సభ్యుడిగా చేశాడు కదా, వాళ్ళు గుర్తొస్తారు. ఇక మిగిలిన వాళ్ళందరి సంగతి తెలియదే ఉంది అని చెప్పనే భావించాం. కానీ విజయసాయి రెడ్డి వచ్చేతలకి ఇవన్నిటి కూడా లెక్క చేయకుండా తను ఏం జరిగినా పర్లేదు, నా వల్ల కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, నేను కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డికి అన్నీ నేనే దగ్గరుండి చూశాను అతనే చెప్పాడుగా. 2014 నుంచి 2019 నవంబర్ వరకు కర్త క్రియ కర్మ ఒంటి చేత్తోటి పార్టీని మోసానని చెప్పాడుగా. మరి దాన్ని ఎవరు ఖండించలేదుగా. జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించలేదు, ఆ పార్టీలో పెద్దలు కూడా ఎవరు ఖండించలేదు కదా. అంటే ఒప్పుకున్నట్టే కదా, నిస్సందేహంగా ఒప్పుకున్నట్టే కదా. అతన్ని అవమానకరమైన రీతిలో 2వ స్థానంలో వాడిని 2000 స్థానంలోకి నెట్టేశారు, తను దిగిన మెట్లు వాళ్ళు ఎక్కుతున్నారు అని చెప్పని మాట్లాడాడు. గమనించుకోవాలి. మరి ఈ పరిస్థితుల్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి గనక విజయసాయి రెడ్డి అనే వ్యక్తి కనుక అమ్ముడు పోయి ఉన్నట్టయితే ముందుగా ఎక్కడికి ఎందుకు వస్తాడు? సిబిఐ కార్యాలయానికి వెళ్ళేవాడు, ఈడీ కార్యాలయానికి వెళ్ళేవాడు, నీకు సంబంధించినటువంటి 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేసిన వివరాలన్నీ వాళ్ళ దగ్గర కక్కేవాడు. ఈ పాటికి ఆయన ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేవాడు. ఎంతో ఆయన దగ్గర ఎక్కడో కాస్త విశ్వాసం ఉండబట్టి తను బలైపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి బలి కాకూడదన్న ఉద్దేశంతో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పాడు, ఇంకా మిగిలిన వాళ్ళందరి పేర్లు చెప్పాడు, వాసుదేవరెడ్డి పేరు చెప్పాడు, మిథున్ రెడ్డి పేరు చెప్పాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి పేరు చెప్పాడు, సత్యప్రసాద్ పేరు చెప్పాడు. మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పలేదుగా. ఇప్పుడిప్పుడు వరుసనే బయటకు వస్తున్నాయి. మధ్యలో ఆ పేర్లు రాకపోయేతలకి సగం బట్టలు ఇప్పారు, మిగిలిన బట్టలు నేను ఇప్పుతాను అన్నాడు.
సిఐడి వాళ్ళు మిగిలిన బట్టలు కూడా మొత్తం వాళ్ళే ఇప్పేశారు. ఉమ్, మరి ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టు కూటమి వాళ్ళ మీద పడక, ఉమ్, ఎందుకంటే చాలా స్పష్టంగా వారాలే, ఎక్కువ సమయం కూడా లేదు, ఓకే. కొన్ని వారాలు మాత్రమే ఉన్నాయి. ఇది నేను చెప్పాడు కదా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అని. ఉమ్, అతను తెలుసు. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడట్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరు భయపట్ల. ఉమ్, గమనించుకోండి మీరు కావాలంటే. ఓకే. నిలువెల్లా భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి, ఉమ్, ఎప్పుడో అదుపులో తీసుకుంటారు అని చెప్పని. ఉమ్, సహజంగా ఏమనుకున్నాడంటే నా దాకా రానీరు, ఉమ్, వాళ్ళ మీద వేసుకుంటారు అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా స్పష్టంగా ఉమ్, బంగారు కడికలు, బంగారు బిస్కెట్లు, ఉమ్, వజ్ర వైడూర్యాలకు సంబంధించినవన్నీ కూడా ఎక్కడ చేరినాయో వాళ్ళు చెప్పారు. ఉమ్, ధనంజయ రెడ్డి చెప్పాడు, వాసుదేవరెడ్డి చెప్పాడు, ఉమ్, బాలాజీ గోవిందప్ప ఇంకా కొంచెం చెప్పలేదు. నిదానంగా అన్ని కూడా ఆయన మొత్తం కూడా బయటకు వస్తుంది. ఓకే. కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే మొత్తం బట్టలు ఇప్పేశాడు. ఉమ్, దీనికి సంబంధించి 143 మందిని విచారించారు కృష్ణ. ఉమ్, గమనించుకోండి, ఉమ్, 140 మందిని విచారించినప్పుడు వాళ్ళు చెప్పిన వాంగ్మూలాన్ని, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా వీళ్ళందరినీ బయటకు లాక్కుండా వచ్చారు. ఓకే. ఏంటి సార్ అసలు మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా ఉన్న వాళ్ళందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపించాయా అంటే ఏం చెప్తారు? మామూలుగా ఒక 100 రూపాయలు ఉమ్, ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే 90 రూపాయలు తనకి మాత్రమే రావాలి, ఉమ్, మిగిలిన అందరూ కలిపి 10 రూపాయలు మాత్రమే పంచుకోవాలి. ఓకే. కాబట్టి ఏ కుంభకోణం వచ్చినా కూడా 90% ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాయి ఆ ఏళ్ళు. ఉమ్, 10% ఉన్నవాళ్ళు మాకు ఇట్లా వచ్చినాయి అని చెబుతారు. మిగిలిన 90% అంటే లెక్కలు చూపించాలి కదా వీళ్ళు. ఉమ్, లెక్కలు చూపించాలా వద్దా? అవును. ఈరోజు తమిళనాడులో మద్యం కుంభకోణం గురించి విచారిస్తుంది ఈడీ. ఉమ్, దేని మీద విచారిస్తుంది? ఉమ్, మద్యం బాటిల్ తయారీ దాని మీద విచారిస్తుంది. మీరు ఆర్డర్ చేసి తీసుకున్నది ఎంత, ఉమ్, ఈరోజు వినియోగించింది ఎంత, మిగిలిన ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పని అడుగుతా ఉన్నాయి. ఉమ్, ఆంధ్రాలో కనపడుతున్నాయా, లేకపోతే ఒరిస్సాలో కనపడుతున్నాయా, తెలంగాణలో కనపడుతున్నాయా, ఢిల్లీలో కనపడుతున్నాయా, ఉమ్, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పనే విచారిస్తానే ఉంది కదా. ఉమ్, అంటే పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని నన్ను ఎవరిలో చూడలేదనుకున్న సందంగా ఉమ్, ఈరోజు విస్తృతంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడ మాట్లాడుకుంది, ఏమేమి మాట్లాడుకుంది అన్ని వివరాలు బయటకు వస్తున్న ఈ సందర్భంలో ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఉమ్, ఈడీకి చెప్పుకుంటావా, సిట్టుకి చెప్పుకుంటావా, ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు చెప్పుకుంటావా, ఉమ్, నీ సహచరులకు చెప్పుకుంటావా? నువ్వు నిర్దోషమని ఎవరికి చెప్పుకుంటావు? ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఉమ్, పోనీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నమ్ముతారు అంటే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఉమ్, ఇక అడుగున్నర దూరం మాత్రమే ఉంది, ఓకే. అడుగున్నర దూరం మాత్రమే ఉంది. ఉమ్, అది వారం కావచ్చు, ఏదన్నా కానీ ఆగస్టు 1వ తారీఖు లోపు ఉమ్, జగన్మోహన్ రెడ్డి కారాగారంలో ఉండడం అనేది జరిగే పని. ఓకే. ఇందులో ఎలాంటి సందేహం అయితే ఏమి లేదు. కాకపోతే ఇక్కడ మీరన్నట్టు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉమ్, ఒక్కోళ్ళు మొత్తం గుట్లంతా బయటకి ఇప్పుతూ, ఉమ్, ఎందుకంటే తినీళ్ళు మొత్తం వాళ్ళే లాక్కొని ఉమ్, కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు తొలి ముద్దాయిగా పెట్టినప్పుడే అతనికి కడుపు మండిపోయింది. ఉమ్, నాకేంటి సంబంధం? ఉమ్, అందుట్లో వాళ్ళు తినంగా చేతి నుంచి కింద పడ్డ మెతుకులు మాత్రమే కదా నేను ఉమ్, తింద మాత్రం వాళ్లే కదా, నేను ఒక్కడనే నా పేరు చెబుతారని చెప్పి అతను వరుసనే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓకే. మిగిలిన అందరూ ఒక్కడొక్కడు చెప్పుకుంటూ వస్తున్నారు. అంతిమంగా ఎవరయ్యా అంటే భార్యాభర్త పేరు మీదే చెబుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికే కదా ఇవన్నీ జరిగేది. ఉమ్, అందుకే అతను భయపడిపోతున్నాడు. ఓకే. ఈరోజు మాట్లాడినా, మొన్న మాట్లాడినా, అంతకుముందు మాట్లాడినా, రాప్తాడులో హెలికాప్టర్ మీద వచ్చేసి హెలికాప్టర్నే మర్చిపోయినా, ఉమ్, ఇవన్నీ కూడా ఆందోళనలో జరుగుతున్నటువంటి భాగము ఓకే. అది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.